హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారా చక్కగా మరి లవ్ బర్డ్స్ కనబడుతున్నాయి కదండి. చిన్న బోన్లో మా వారైతే అరచేతుల్లో కొన్ని కొరలేసుకొని వాటిని మార్నింగ్ దగ్గరికి పిలుచుకొని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ ఈరోజైతే నేను వీడియో తీయాలని అయితే ఫిక్స్ అయ్యి నేను వీడియో తీస్తున్నాను. చూడండి, అక్కడైతే చక్కగా ఆ కొరలు తినేదానికి అవి మరి చూస్తున్నాయి, వచ్చి తినేదానికి మాత్రం ట్రై చేస్తుంది. అక్కడ చూడండి, బ్లూ అయితే ఫస్ట్ దిగేసిందండి, తర్వాత గ్రీన్ కూడా వస్తుంది. మెల్లగా ఒక్కొక్కటి అన్నీ వచ్చి అక్కడ చక్కగా అయితే కొర్రలు తింటామండి. ప్రతిరోజు వాటికి అలవాటండి. రోజు అలాగా ఆయన క్లీన్ చేసేసి కొన్ని కొర్రలు ఫస్ట్ కప్పులో వేయకుండా తన చేతిలో వేసుకొని వాటితో ప్రతిరోజు మాట్లాడుతూ దగ్గర తీసుకొని వాటికి కొర్రలు పెడతాడండి. అవి కూడాను చాలా చక్కగా వచ్చి ఆ కొర్రలు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాయి ఫ్రెండ్స్. కానీ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాయంటే ఫస్ట్ నేను తినాలని మాత్రమే ఆశతో సంతోషముతో మరి పోట్లాడుకుంటూ వచ్చి తింటాయండి. అంత బాగా పోట్లాడుకుంటాయి. ఇప్పుడు ఈ పక్షులు కూడా అట్లా కొట్టుకుంటాయి చూడండి. వీటిని చూస్తుంటే అట్లా కొట్టుకున్నప్పుడు నిజంగా మనుషులు కూడా అంతే కదా అని అనిపిస్తుంది ఒక్కోసారి. మనం ఎంత సహాయం చేసినా, ఎంత మంచి చేసినా అది బంధువులకు కానీ, బయట వాళ్ళకి కానీ, స్నేహితులకు కానీ స్వార్థపూరితమైన ఆలోచనలే కనబడుతున్నాయి కానీ మంచి ఆలోచనలు కనబడడం లేదు. చూడండి, వీటిలలో కూడా నువ్వు అట్లాగే పోట్లాడుకుంటాయి, నాకు కావాలి నాకు కావాలి. ఇప్పుడు కూడా నువ్వు ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి ఆస్తుల్లో కానీ మరియు హోదాలో కానీ డబ్బులో కానీ నాకు నాకు అని మాత్రమే కొట్టుకుంటుంది. చూడండి, ఇక్కడ ఆహారం కోసం కొట్టుకున్నాయి కదా. కానీ మనుషులలో కూడా అదే స్వభావం. కానీ పక్షులకు పెట్టినంతగా జంతువులకు పెట్టినట్టుగా మరి ఇంకా దేంట్లో ఆనందం అనిపించదు ఫ్రెండ్స్. ఇవైనా ప్రేమతో మనము ఆహారం పెడితే దగ్గరకు వచ్చి ఎంత బాగా మన స్వరము విని హ్యాపీగా తిని కాసేపు మనతో గడుపుతాయి. కానీ మనుషులు అలా ఉండరు ఫ్రెండ్స్. మన దగ్గర తిన్నంతసేపే ఉంటారు, తిరిగి మనల్ని కొట్టే అంత స్థితికి వస్తారు ఫ్రెండ్స్. అందుకని మనుషులతో మనం ఎక్కువ స్నేహం చేయడం కన్నా నిజంగా నోరు లేని ఇట్లాంటి జంతువులతో పక్షులతో మనం ఎక్కువసేపు గడపడం మనకెంతో ఆనందం అండి. మనసు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉంటుందో ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క మంచి మాట మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒక్క కామెంటరీ మాత్రం నాకు తెలియపరచండి. ఈ యొక్క వీడియో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియపరచండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.